హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అయితే కోరుకుంటున్నాను. అండ్ అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి వీడియోనైతే. అండ్ పొద్దున్నే పునర్విత్ గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని చెప్తున్నాడు అనమాట. గుడ్ మార్నింగ్ అని ఎందుకన్నామంటే అది పొద్దున్నే లేవగానే తీసిన వీడియో. మన వీడియో అయితే ఆఫ్టర్నూన్ వస్తుంది కదా, వాడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు అనమాట. ఇంకా పొద్దున్నే లేచి మేమైతే ఇట్లా కొంచెం సేపు ఆడుకున్నాము. చాలా పొద్దున్నే లేచామన్నమాట, అందుకని పని కూడా అయిపోయింది, అందుకని ఆడించుకుంటున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్. సాటర్డే స్కూల్ ఉంటుంది కదా, అయినా పని అయిపోయింది కదా అని ఆడిస్తున్నాను. అలా పట్టుకొని రౌండ్ తిరుగుతుంటే వాడికైతే ఎంత నచ్చిందో. మళ్ళీ తిప్పమ్మ అంటున్నాడు. ఇంకట్లా పెడతానే ఉంటాడు ముద్దులు. ఇప్పుడు పెట్టించుకోవాలి, పెద్ద అయిన తర్వాత ఏం పెడతారో లేదో తెలియదు కదా, అందుకని నాకైతే చాలా నచ్చిద్ది అనమాట. వాడు అట్లా నన్ను మంచిగా చూసుకుంటాడు. వాడే ఏదో పెద్దోళ్ళలాగా, నేను చిన్నపిల్లలాగా చూసుకుంటాడు. షాప్కి వెళ్ళమంటున్నా. చిన్నప్పుడు అయితే మీరు పాత వీడియోల్లో చూడొచ్చు, మంచిగా వెళ్ళొచ్చేవాడు. ఇప్పుడు నూరా అని భయపడుతున్నాడు అనమాట. అక్కడ ఒక తాతయ్య ఉంటాడు, ఒకరోజు బెదిరించాడంట, భయపెట్టాడంట, అందుకని అప్పటి నుంచి వెళ్ళట్లేదు. తాత ఉంటాడమ్మ నూరా అని. నేను అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మూల మీద నించుంటే, అమ్మ ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. అందుకని ఇంటికి వచ్చాను. బిస్కెట్స్ అయితే చాలా రోజుల తర్వాత బిస్కెట్ కావాలి, ఛాయ్లో తింటా అన్నాడు. అలా టీ పెట్టి పోసుకుంటున్నాం, అంతలోకి వాళ్ళ డాడీ వచ్చాడనమాట. అందుకని వాళ్ళ డాడీకి కూడా టీ అయితే పోసాను. వాడికి ఒక గ్లాస్లో, నాకు ఒక కప్లో పోసుకున్నాను అనమాట. తర్వాత వాళ్ళ డాడీ వచ్చాడు, వాళ్ళ డాడీకి కూడా పోసి ఇచ్చేసాను వేడి చేసి. వాడికైతే టీ పోసి ఒక చుక్క వాటర్ అయితే వేస్తాను ఆరిపోవడానికి, లేకపోతే అవి ఆరిందాక వెయిట్ చేయడం అనమాట పునర్విత్ అయితే. అందుకని కొంచెం వాటర్ వేసి అయితే వాడికైతే ఇచ్చేస్తాను. ఇంకెప్పుడు నన్ను పెట్టమని అల్లరి చేస్తాడనమాట. నువ్వే తిన్నానా అని చెప్పాను. ఇంకా వాడు తిన్నాడు కొన్ని. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న పెట్టమన్నాడు. అదిగో మేము అట్లా తీసుకుంటున్నాము. సౌండ్ వచ్చిందనమాట డోరు. ఇంకా ఇడ్లీ అయితే వేసేద్దాము. పొద్దున్నే అనమాట, అప్పటికి పునరిత్ వాళ్ళ నాన్న రాలేదు, సారీ. అయితే పెన్ డ్రైవ్ ఒకటి, మా పెళ్ళి వీడియో, పెళ్ళయింది 5 years అయినా కానీ, తర్వాత వీడియో తీసిన ఆయన మాత్రం ఊరు ఇక్కడ స్టూడియో తీసేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళ ఊరు. అయ్యో వీడియో లేదే అని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. అది వచ్చింది నైట్ అయితే, డ్యూటీ డ్రైవర్ తీసుకొచ్చాడు. మా డాడీకి ఎడిటింగ్ అని ఇచ్చాం, ఆయన అలాగే పెన్ డ్రైవ్లో ఎక్కించి ఇచ్చారనమాట. అయితే డాడీ గుంటూరులో చేపిస్తానంటే ఎడిటింగ్కి ఇచ్చాము. అయితే ఈయన లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో చేస్తారు కాబట్టి ఆ డ్రైవర్లు ఏదో లారీ వెళ్ళిందని గుంటూరు, ఆ పెన్ డ్రైవ్ అయితే తీసుకొచ్చారు అక్కడి నుంచి. చేసిన తర్వాత ఇంకా తీసుకొస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా రాలేదని పనంతా చేసేసుకొని వచ్చారనమాట. ఇదిగోండి ఇట్లా వేసుకొని చూసుకుంటూ మిగిలిన పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియో చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడే రీసెంట్గా మ్యారేజ్ అయినట్టు అనిపించింది అనమాట. మా నాయనమ్మ, అమ్మ, మా పిన్ని వాళ్ళు, మా అత్తయ్య, వీళ్ళందరూ అనమాట. ఈ వీడియో గురించి అయితే నేను మీకు ఇంకో వీడియో సపరేట్గా పెడతాను. ఓన్లీ మ్యారేజ్ వీడియోస్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి వీడియో చూడటానికి. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే మనకి చాలా ఉన్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు. నాకు చాలా బాధగా ఉందన్నమాట. వీడియోస్ కష్టపడి చేస్తున్నాను, ఏంటా వ్యూస్ రావట్లేదు అని. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే వీడియో చూసుకుంటానే నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పొటాటో కర్రీ అయితే చేశాను. ఇడ్లీ పునర్విత్కి బాక్స్లో అయితే పెట్టుకున్నాను, ఇంట్లో తినలేదు, నేను తినేసాను. ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు అనమాట. ఇంటి దగ్గర అమ్మాయి మా క్లాసే, ఇంకా తీసుకొని వెళ్తున్నాము. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత వీడియో తీయటానికి కుదరలేదు. చాలా పనులు అయితే చేశాను, అంట్లు దొమ్మేశాను, బట్టలు ఉతికేసాను, యాజ్ యూజువల్గా ఈవినింగ్ చేసుకుంటాను కదా అట్లా. ఇంకా పునరిత్ వాళ్ళ నాన్న అయితే నాకు మధ్యాహ్నం నైట్ అన్నం వద్దు ఇడ్లీ తింటా అంటే, ఇంకా సాయంత్రం వేడివేడిగా ఇడ్లీ వేద్దామని. ఎల్లిపాయ కారం అంటే చాలా ఇష్టం ఆయనకి, చట్నీ కన్నా. అందుకని కారం అప్పుడప్పుడు ఫ్రెష్గా చేయాలన్నమాట. మేము స్టాక్ పెట్టుకోము, తినరు అట్లా. అందుకని అప్పుడప్పుడు రోట్లో వేసి అయితే దంచుతున్నాను. ఇంకా వేడి ఇడ్లీ నెయ్యి రాసి కారపొడి వేసిస్తే వాళ్ళ డాడీకి ఇంకా అమృతంతో సమానం అనమాట. ఆయనకైతే వేసి అయితే ఇచ్చేసాను.
ఇంకా కొంచెం పిండి ఉంది. ఆ పిండి ఇంకా పొద్దున్నే బోండాలు అయితే వేసేద్దాంలే అనుకున్నాను. ఇంకా వీళ్ళిద్దరు వచ్చారనమాట. ఇప్పుడు పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి టీవీ తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి వేసి చూపించాలి పెన్ డ్రైవ్. అందుకని పెందలాడైతే టిఫిన్ అయితే చేసేసారు. నేనైతే అన్నం తినేసాను ఇంకా ముందే. ఇంకా పునర్విత్ అవి ఉన్నాయి కదా తినేయి పుల్లలు తీసుకొచ్చుకొని వాళ్ళ నాన్నకు ఒకటి ఇచ్చాడు. వాడు 3 తింటున్నాడు. నాకు ఈ నాన్న అంటే నీకు రేపు తెస్తాలేమ్మా పెద్దది అంటున్నాడు. ఇదేనండి వాళ్ళ వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద